ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో పేదల ఇల్లు తొలగింపునకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో 100 కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇళ్లను కూల్చి తమకు అన్యాయం చేయొద్దు అని నిడమానూరు బాధితులు నిరసన దీక్ష చేపట్టారు. బాధితులకు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శీలం రంగారావు, సిపిఎం నాయకులు అండగా నిలిచారు. పేరు మీదుగా పేదలిళ్లను తొలగించొద్దు నిడమానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదలిళ్లను తొలగించొద్దు పేదలిళ్లను తొలగించొద్దు నిడమానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి. నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ వేస్తున్నామనే పేరుతో 100 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న పేదల్ని ఉన్నట్టుండి తొలగించాలని చెప్పి రెవెన్యూ యంత్రాంగం చూస్తుంది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్గా ఫ్లైఓవర్ అవసరం లేదు. ఎందుకంటే పక్కనే 100 గజాల దూరంలో నేషనల్ హైవే వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ వేసింది కూడా మళ్ళీ వెళ్ళి నేషనల్ హైవే కలవటం తప్ప వేరే ఇది కూడా లేదు. అయినప్పటికీ పేదల ఇళ్లను తొలగించాలనే కారణంతోనే ఈ ఫ్లైఓవర్ వేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. ఏ ఇళ్లు పోతానని చెప్పిన పరిస్థితి లేదు, ఎవరిళ్ళు తీసేస్తున్నాం అనే పరిస్థితి లేదు. అట్లా ఏమీ లేకుండా మీరు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేయండి అని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితి రోజు రెవెన్యూ యంత్రాంగం పాల్పడుతుంది. దీనికి వెంటనే రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.